హాయ్ అండి. ఈరోజు నేను మీకు టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది బ్యాచిలర్స్ కానీ, వర్కింగ్ ఉమెన్స్కి కానీ, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కానీ, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి కనుక చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపులే అండి. ఈ కొబ్బరి అన్నాన్ని 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పును వేసుకోండి. ఇందులో మినప్పప్పును కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి మిర్చిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోండి. ఖచ్చితంగా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి వీటిని, లేదంటే పోపులు మాడిపోతాయి. మినప్పప్పు ఇలా కొంచెం దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలి. నువ్వులను వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు నువ్వులతో పాటు 3 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని వేసుకోండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరిని వేసుకుంటే ఈ పొడి అనేది త్వరగా పాడవుతుంది. ఇలా ఎండిన కొబ్బరి వేసుకున్నారంటే 15 రోజులైనా కూడా ఈ పొడి పాడవకుండా అలాగే ఉంటుంది. ఈ కొబ్బరి పొడి బయట కిరాణా షాప్లో దొరుకుతుంటుంది. లేదంటే మీ దగ్గర ఎండిన కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని మిక్సీ పట్టుకునైనా వేసుకోవచ్చు. 2 నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నువ్వులు కొబ్బరి త్వరగానే వేగుతాయి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వీటిని వేసుకోవాలి. వీటితో పాటు రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని బాగా మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మీకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారంని గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే 15 రోజులైనా కూడా పాడవకుండా అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వండుకున్న అన్నంలో మీకు ఎంత కావాలో అంత వేసేసుకొని కలిపెట్టుకున్నారంటే మీరు లంచ్ బాక్సులకైనా అప్పటికప్పటికి రెడీగా చేసి పెట్టవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే అప్పటికప్పుడు వేసుకొని తినచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా అండి. వండుకున్న అన్నాన్ని తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారాన్ని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ రైస్ ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా అంతా కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.